హలో అండి. హలో, మీ పేరు? సాహితి. సాహితి. కుందన బొమ్మలా ఉన్నావు, చాలా బాగుంది. సంగీత్ లుక్ లా అనిపిస్తుంది, అదేనా? చాలా బాగుంది. డ్రెస్ పేరప్ అండ్ జ్యువెలరీ పేరప్ ఎక్సలెంట్. సో మేకప్ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాలా ముద్దుగా అనిపిస్తుంది. సో ఏ విధంగా అనిపించారు ఆవిడ రెడీ చేశారు కదా మిమ్మల్ని? ఫీడ్బ్యాక్ ఏంటి? యా, చాలా మంచిగా రెడీ చేస్తారు. చాలా పీస్ఫుల్గా, సైలెంట్గా, ప్రశాంతంగా మంచిగా చేసినారు. మంచిగా చేశారు. ఓకే. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలా చేస్తారో నాకైతే చూడడానికి అలాగే ఉంది. సో మీకేమనిపించిందండి? అంటే ఆవిడ 30 రోజులు నేర్చుకుని 31st డే మీకే ఫస్ట్ మేకప్ వేయడం. యా, ఇట్స్ వర్త్ ఇట్. సో బయట మేకప్స్ మనం ఇవ్వచ్చు అంటారా రిఫరెన్స్? చాలా బాగా ఇవ్వచ్చు. అంటే ఇంత ప్రశాంతంగా పీస్ఫుల్గా చేస్తున్నారంటే ఇవ్వచ్చు. చాలా బాగా. సో రమేష్ మేకప్ అకాడమీలో చాలా మంది 30 days కోర్స్ నేర్చుకుంటూ ఉంటారు. సో వాళ్ళు 30 రోజులే నేర్చుకున్నారంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదేమో అని భయపడుతూ ఉంటుంటారు. సో యాజ్ ఏ ఒక అంటే గెస్ట్గా కావచ్చు, లేదంటే మీరు ఒక తీసుకున్న ఫీడ్బ్యాక్ రూపంలో కావచ్చు, మీరు చేయించుకున్నారు కాబట్టి అడుగుతున్నాను, మీ ఫీడ్బ్యాక్ ఏంటండి? యా, అలా ఏం భయపడదు. యాక్చువల్ ఇవ్వచ్చు, అందరికి ఇవ్వచ్చు. సో వర్త్ ఇట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఫీడ్బ్యాక్ చాలా మందికి హెల్ప్ అవుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఆవిడకి హెల్ప్ అవుతుంది. ఆవిడ పేరు సరళ గారు. నిజంగా చాలా 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 బాగా చేశారు. 30 రోజుల్లో నేర్చుకుని హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్ చాలా నీట్గా అరేంజ్ చేశారు. సో కంప్లీట్గా ఇదంతా మీ ఐడియాలజీనా? అంటే మాకు సార్ వాళ్ళు ఫస్ట్ అయితే నాకు జనరల్గా లైట్గా మేకప్ చేసుకోవడం తెలుసండి. సో ఇంట్రెస్ట్ ఉండేది. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ అయ్యాము. సో మనకు తెలిసింది ఒక 5%. చాలా ఉంది మేకప్ లోనే అర్థమైంది. దాన్ని మనం ఎలా చేయొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఒక ఏదో చెప్పాము అయిపోయింది అన్నట్టు కాకుండా దగ్గరకు వచ్చి మీకు ఒక్కసారి రాకపోయినా 10 సార్లైనా మేము చెప్తాం, మీరు టెన్షన్ అవ్వద్దు, రావద్దని, బాధపడొద్దు అని మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా ఐడియాలజీ మేము తెచ్చుకునేలాగా ఎంకరేజ్ చేశారు సార్ కానీ మేడం కానీ ఎవరైనా సరే. మాకు చాలా అంటే ఫ్రెండ్ కన్నా ఎక్కువ. సో అలా ఉంటే మనకి ఇంకా టెన్షన్ ఉండదు కదండి, మీకు రాదు, మీకు ఇంకా అంతే. కొంతమంది అలా డిసప్పాయింట్ చేస్తూ మాకు అలా లేదు. అందుకే నేను ఇవాళ 1, 2 అంటే ఒక దానిలో 2 చేశాను. అంటే స్వెట్ లేకుండా హెచ్డి మేకప్, స్వెట్ రాకుండా హెచ్డి మేకప్ 2 నేనే ఆలోచించేసుకొని చేసేసాను అనమాట. సో టెన్షన్ లేకుండా పీస్ఫుల్ గా, ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం అయినా మనం ఎలా దాన్ని క్లయింట్ కి అర్థం అవ్వకుండా చేయడం కరెక్షన్ ఉన్నా కూడా క్లయింట్ కి తెలియకుండా మనం ఎలా చేయాలో మా సార్ చెప్పారు. సో అందుకని నేను చేయగలిగా, కాన్ఫిడెంట్ వచ్చింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సరళ గారు. డెఫినెట్ గా ఫ్లవర్ మేకింగ్ కూడా మేమే చేసాం మ్యామ్. చాలా చాలా బాగుంది. మ్యామ్ చేశారు. అది ఇలా చేసుకోవచ్చు అని కూడా మాకు ఐడియా. చాలా బాగా చేశారు. హెయిర్ స్టైల్ కూడా అదిరిపోయింది. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.